మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు కలిపెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, ఈ యొక్క శిలువ ధ్యానంలో మనముంటుండగా, ఉపవాస దినంలో మనముంటుండగా యేసు ప్రభు యొక్క శిలువ ప్రయాణం గురించి మనం ధ్యానిస్తా ఉన్నాము. ఇరుదే కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము మొదటి వచనం నుంచి 16వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము మొదటి వచనం నుంచి 16వ వచనం వరకు. మరి యేసు ప్రభు ఒక శిల్వ ప్రయాణంలో, మరి యేసు ప్రభు ఆ ఒక శ్రమ పొందుకుంటున్న సమయంలో, యేసు ప్రభుని మరి కొరడాలతో కొడుతున్న సమయంలో, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనందరి నిత్యము ప్రభు యేసు క్రీస్తు లోకానికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం పొందుకోవాల్సిన శిక్షను ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరం అంతా కూడా రక్తము ముద్దగా మారిపోయినదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ కొరకు, నా కొరకు యేసయ్య కల్వరి శిలువలో మన అందరి వెల చెల్లించి మనకందరికీ ఒక నిరీక్షణ దయచేసి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం మొదటి వచనం నుంచి ప్రారంభం నుంచి చూసినట్టయితే, అప్పుడు పిలాతు యేసుని పట్టుకొని ఆయనని కొరడాలతో కొట్టించెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అప్పుడు మరి యేసే ప్రభు అయిన యేసు క్రీస్తుని ఆ కొరడాలతో మరి కొట్టించడం జరిగింది. శరీరం మీద ఆ ఒక కొరడాలతో కొడుతున్నప్పుడు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, శరీరం అంతా కూడా మరి కదిలించబడుతుంది. మనందరి నిత్యము ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ కూడా కొరడాలతో కొరడాలతో పిలాతు కొట్టిస్తున్న సమయంలో యేసు ప్రభు మౌనంగా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. అప్పుడు పిలాతు యేసుని పట్టుకొని ఆయనని కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళ కిరీటం అల్లి ఆయన తల మీద పెట్టి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ముళ్ళ కిరీటము. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ నేరము చేయలేదు, ఏ పాపము చేయలేదు, ఏ దోషము చేయలేదు. కానీ మన నిత్యం ఆయన దోషిగా మారబడినాడు. మన నిత్యము ఆ కలవరి శిలువలో యేసు ప్రభు ఆ శిలువ ప్రయాణంలో ఒక దిక్కు కొరడాలతో కొడుతూ, ఒక దిక్కు తల మీద ముళ్ళ కిరీటం పెడుతున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నీ కొరకు, నా కొరకు యేసయ్య ఆ ఒక మరణంలో మనందరి నిత్యము ఆ కొరడాలతో యేసయ్యను కొడుతున్నా కానీ మౌనంగా ఉన్నాడు. తల మీద ముళ్ళ కిరీటం మళ్ళీ పెట్టి ఉన్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఊదా రంగు వస్త్రంలో ఆయనకు తొడిగించి ఆయన ఎద్దకు వచ్చి యూదుల రాజు శుభం అని చెప్పి ఆయనని అరచేతిలో కొట్టి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒక దిక్కు కొరడాలతో కొడుతూ, ఒక దిక్కు తల మీద ముళ్ళ కిరీటం పెడుతూ ఆయన అరచేతిలో కొట్టి ఉన్నారు. మనందరి నిత్యము ఆయన మౌనంగా ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, యెషయా గ్రంథంలో చూసినట్టయితే 53వ అధ్యాయంలో చూసినట్టయితే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము మనమందరము గొర్రెలలో తప్పిపోతుమే, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిను, యెహోవా మన అందరి దోషంలో అతని మీద మోపబడెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడెను, అతడు నోరు తెరవలేదు. వధకు తేబడిన గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె మౌనంగా ఉండునట్టు అతడు నోరు తెరవలేదు. ఒక దిక్కు కొరడాలతో కొడుతుండగా, ఒక దిక్కు తల మీద ముళ్ళ కిరీటం కొడుతూ, యూదులకు రాజు అని చెప్తూ ఆయనని అరచేతిలో కొట్టి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అయినా కానీ మరి ఆ సమయంలో యేసు ప్రభు ఏ నేరము చేయలేదని తెలిసినా కానీ మరి వారు గెలిచి ఉన్నాయి. వారందరూ కూడా యూదులైన యేసు ప్రభుని సిలువ వేయాలని కేకలు వేస్తున్న సమయంలో ఒక దిక్కు యేసు ప్రభుని కొరడాలతో కొడుతూ, తల మీద ముళ్ళ కిరీటం కొడుతూ అరచేతిలో కొట్టి ఉన్నారు. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఆయనందు ఏ దోషము నాకు కనబడలేదని మీకు తెలియజేస్తున్నాననే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. పిలాతు మరలా బయటికి వచ్చి ఆయన యందు ఏ దోషము లేదో అని తెలియజేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఆయనందు ఏ దోషము నాకు కనబడతలేదు, మీకు తెలియనట్టు ఆయనను మీ ఎద్దకు వెలుపలికి తీసుకొని వచ్చి తినని వారితో చెప్పాను. పిలాతు మరి ఆ సమయంలో యేసు ప్రభు గురించి ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఆయనలో ఏ దోషము లేదో, మరలా మీ ఎద్దకు ఆయనను తీసుకొని వచ్చిన్నానని చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రజలు మాత్రము
మరి దానికంటే ముందు వారంలో హోసన్నకు జై అని పలికిన వారు, దావీదు కుమారునికి జయమని పలికిన వారు ఇప్పుడు ఏం పలుకుతున్నారంటే యేసేని సిలువ వేయమని పలుకుతా ఉన్నారు. ప్రియదేవుడి సగ్గబా దేవుడి ప్రజలరా, ఆ ముళ్ళ కిరీటంను ఊదారంగు వస్త్రంలో ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. మరి ఆ ముళ్ళ కిరీటము ఊదారంగు వస్త్రములు ధరించినప్పుడు మరి శరీరం అంతా కూడా అప్పటికే యేసు ప్రభుని కొరడాలతో కొట్టి ఉన్నారు, అరచేతిలో కొట్టి ఉన్నారు. ఆ ముళ్ళ కిరీటము ఆ ఊదారంగు వస్త్రములు ధరించుకొని వారిని మరి మధ్యలోకి తీసుకొచ్చినప్పుడు ఆ ముళ్ళ కిరీటం ఊదారంగు వస్త్రములు ధరించుకొని యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుషుడు అని వారితో చెప్పును. ప్రధాన యాజకులు బండిరావుతులు ఆయనను చూచి సిలువమని కేకలు వేయగా, దేవుడి సగ్గబా దేవుడి ప్రజలారా, ఏ నోరుతోనైతే పలికారో దావీదు కుమారునికి జయమని పలికారో అదే నోరుతో మరలా పలుకుతున్న మాట ఏంటంటే సిలువమని కేకలు వేస్తూ ఉంటారు. చాలా సందర్భంలో మన నోటితో కూడా ఎన్నో అబద్ధాలు ఆడతాము, ఎన్నో పాపము చేస్తూ ఉంటాము. మనం యేసు ప్రభుకి ఇష్టంగానే జీవించినట్టు జీవిస్తాము, కానీ మనం నోటి నుంచి తిరిగి వచ్చే మాటలు, ఆనాడు కూడా ప్రజలు కూడా మొదట హోసన్నకు జయమని పలికిన వారు ప్రభు యేసు క్రీస్తు ఆ చివరి ప్రయాణంలో వారి వస్త్రములను ఆ ఖర్జూరు చెట్లను త్రోవనంతా వేసి యేసేకు జయమని పలికిన వారు ఇప్పుడు ఏమంటున్నారంటే సిలువ వేయమని పలుకుతా ఉన్నారు. దేవుడి సగ్గబా దేవుడి ప్రజలరా, అనేక సందర్భంలో మన జీవితంలో కూడా మనం కూడా దేవుని మన నోరుతోనే గనపరుస్తాము, తిరిగి మన నోటితోనే పాపము చేస్తాము. మన నోటితోనే అనేక సందర్భంలో కూడా మరలా యేసేని సిలువ ఎక్కించే జీవితాలుగా మనం జీవిస్తున్నప్పుడు సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాం. ప్రధాన యాజకులు బండిరావుతులు ఆయనని చూచి సిలువమని కేకలు వేయగా పిలాతు ఆయనందు ఏ దోషము నాకు కనబడతలేదు గనుక మీరు ఆయనను తీసుకొని పోయి సిలువ వేయండి అని వారితో చెప్పాను. మరలా చెప్తా ఉన్నాడు పిలాతు, ఆయన యందు ఏ దోషము నాకు కనబడతలేదు, మీరు వెళ్ళి మీరు సిలువ వేయండి అని ప్రజలకు యూదులకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడి సగ్గబా దేవుడి ప్రధాన యాజకులు బండిరావుతులు ఆయనను చూచి సిలువమని కేకలు వేయగా పిలాతు ఆయన అందు ఏ దోషము నాకు కనబడతలేదు గనక మీరు ఆయనను తీసుకొని పోయి సిలువ వేయండి అని చెప్తే, అందుకు యూదులు మాకు ఒక నియమం కలగదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకుని వచ్చున్నాడు గనక ఈ నియమం చెప్పుకున్నాడు, ఇతడు చావవలసింది అని అతనితో చెప్పిరే. యేసు ప్రభుని సిలువ వేయి అని చెప్తా ఉన్నారు. పిలాతు అంటా ఉన్నాడు, అతని యందు ఏ దోషము కనిపిస్తలేదు, యేసే యందు నాకు ఏ దోషము కనిపిస్తలేదు, మీరు వెళ్ళి మీరు సిలువ వేసుకోనండి అని చెప్పినప్పుడు వారు చెప్తున్నారు, మాకు ఒక నియమం ఉన్నదే. ఆ నియమం ఏంటంటే మీరు ఈ పిలాతు అది ఆజ్ఞాపించి అది మీరే నెరవేర్చాలి అని పిలాతు మీద వారు బలవంతం చేస్తూ ఉంటారు. దేవుడి సగ్గబా దేవుడి ప్రజల, అందుకు యూదులు మాకు ఒక నియమం కలదు, తాను దేవుని కుమారుడని ఇతను చెప్పుకున్నాడు గనక ఆ నియమ చూపున ఇతడు చావవలసింది అతనితో చెప్పిన. పిలాతు మాట విని మరి ఎక్కువగా భయపడి ఉన్నాడు. ఆ మాట యూదులు పలుకుతున్నప్పుడు, ఇతన్ని సిలువ పలికినప్పుడు మరి చూసినట్టయితే దేవుని సంగమా దేవుని ప్రజ పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిలో ప్రవేశించి నువ్వు ఎక్కడి నుంచి వచ్చితవో యేసుని అడగగా, అయితే యేసు అతనికి ఏమీ ఉత్తరం ఇవ్వలేదు. మొదట పిలాతు భయపడి ఉన్నాడు, ఆ తర్వాత యేసు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడు, యేసయ్య అడుగుతున్న మాట ఏంటంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఉన్నావు అని అడుగుతూ ఉన్నాడు. యేసు ప్రభు అతనికి ఏమి కూడా జవాబు ఇవ్వలేదు. మనం చూసాం కదా, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచన ప్రకారము మౌనంగా ఉన్నాడు. వధుకు తేబడిన గొర్రెపిల్ల ఏ రీతి మౌనంగా ఉంటుందో యేసు ప్రభు కూడా ఆ శిలువ మరణంలో మౌనంగా ఉన్నాడు. పిలాతు అడుగుతూ ఉన్నాడు, యేసయ్య నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతుంటే యేసయ్య మౌనంగా ఉన్నాడు. దేవుడి సగ్గబా దేవుడి ప్రజల, ఆ మౌనము దేని గురించి అంటే నీ గురించి, నా గురించి, ప్రజలందరి రక్షణార్థనిదమై ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ శిలువ ప్రయాణంలో, ఆ శిలువ వేస్తున్న సమయంలో, యేసు ప్రభుని కొరడాలతో కొడుతున్న సమయంలో, యేసు ప్రభుని అరచేతిలో కొడుతున్న సమయంలో, యేసు ప్రభు తల మీద ముళ్ళ కిరీటం పెడుతున్నా కానీ యేసయ్య మౌనంగా ఉన్నాడు. ఎందునిత్యమంటే మనందరి విడుదల నిమిత్తము, మనందరి రక్షణార్థ నిమిత్తము, మనందరి పాపముల నిమిత్తము
యేసయ్య మౌనంగా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అయితే పిలాతు ఒక మాట అడుగుతా ఉన్నాడు, నాకు అధికారం ఉన్నది, నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉన్నది అన్నప్పుడు, పైనుండి ఇవ్వబడితే తప్ప నీకు ఏ అధికారము లేదు నా మీద అని యేసయ్య పలికి ఉన్నాడు. అంటే దేవుని చిత్తంలో ఉంటేనే తప్ప నీవు నన్ను విడిపించడానికి, నన్ను కాపాడడానికి నీకు ఏ అధికారము లేదని పిలాతుకు యేసయ్య చెప్తున్నాడు. పిలాతు అంటా ఉన్నాడు, నాకు అధికారం ఉన్నది, నేను విడిపించడానికి నాకు అధికారం ఉన్నది. ఈ సమయంలో కూడా ఒకవేళ నువ్వు కోరుకున్నట్టయితే నేను విడిపిస్తానన్నప్పుడు యేసయ్య చెప్తున్న మాట, అది పైనుండి ఇవ్వబడితే తప్ప నీవు నా మీద నీకు ఏ అధికారము లేదు. ఎందుకంటే ఆ శిలువ మరణానికి తండ్రి అయిన దేవాది దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకానికి పంపాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించి మరి మనందరి నిత్యం ఈ లోకానికి పంపి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు లోకం ఎంతో ప్రేమించి కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వసించి ప్రతి వాడు నశింపగా నిత్య జీవం పొందుటకు ఆయన నన్ను గ్రహించాను. నిత్య జీవం పొందుటకు. అందుకే అంటాడు యేసయ్య, అది పైనుంచి ఇవ్వబడాలి. యేసు ప్రభు వచ్చినది ఎందు నిత్యం అంటే లోక పాపంలో మోసుకునే దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. ప్రతి పాపంని కొట్టివేయడానికి వచ్చాడు. మానవుల ఒక పాపానికి ఆయననే పస్కా బలిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఉన్నాడు. పిలాతు అంటా ఉన్నాడు, నాకు అధికారం ఉన్నది, ఒకవేళ నువ్వు కోరుకున్నట్టయితే నేను విడుదల చేస్తానన్నప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట, అది పైనుంచి నీకు ఇవ్వబడితే తప్ప అధికారం నీకు లేదనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తిరిగి వాక్యంలోకి వచ్చినట్టయితే గనుక పిలాతు నాతో మాట్లాడవా, నేను విడుదల చేయుటకు నాకు అధికారం కలగదని, నేను సిలువ వేయుటకు నాకు అధికారం కలగదని నువ్వు ఎరగవా అని ఆయనతో అన్న. అందుకు యేసు, పైనుంచి నీకు ఇవ్వబడితే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు. అందుచేతనే నన్ను నీకు అప్పగించిన వానికి ఇంకా ఎక్కువ పాపము కలగదు. నన్ను అప్పగించిన వారికి ఇంకా ఎక్కువ వారికి పాపం కలుగుతుంది. పిలాతు అడుగుతా ఉన్నాడు, నాకు అధికారం ఉన్నది, నేను సిలువ వేయుటకు నాకు అధికారం ఉన్నది, నేను విడిపించడానికి నాకు అధికారం ఉన్నది అన్నప్పుడు యేసయ్య పలుకుతున్న మాట, అది పైనుండి నీకు ఇవ్వబడితే తప్ప నా మీద నీకు ఏ అధికారము లేదని మాట జ్ఞాపకం చేస్తూ, అలాగే అందుచేత నన్ను నీకు అప్పగించిన వారికి ఇంకా ఎక్కువగా పాపము కలుగుదును. ఇంకా ఎక్కువ పాపం ఎవరైతే యేసు ప్రభుని అప్పచెప్పినారో, దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 30 నాణ్యాల గురించి ఇస్కరే యూదా యేసు ప్రభుని ముద్దు పెట్టి యేసు ప్రభుని అప్పచెప్పాడు. యేసు ప్రభు ఎక్కడుంటాడో యూదాకు తెలుసు. ఎందుకంటే యేసు ప్రభుతో 3.5 సంవత్సరంలో పరిచర్యలో మరి యూదా కూడా పాలు పొందుకున్నాడు. కాబట్టి యేసు ప్రభు ఏ సమయంలో ఎక్కడుంటాడో తెలుసు. కాబట్టి యేసు ప్రభుని అప్పచెప్పడానికి యూదా అంగీకరించాడు. యూదాలో సాతానుడు ప్రవేశించాడు. కాబట్టి ఆ సమయంలో యూదా యేసు ప్రభుని అప్పచెప్పడానికి ఆ 30 నాణ్యాలు తీసుకొని అప్పచెప్పి ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నన్ను అప్పగించిన వానికి ఇంకా ఎక్కువ శ్రమ పైనుండి నీకు ఇవ్వబడితే తప్ప ఏ అధికారం నా మీద నీకు లేదు అని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. యేసు ప్రభుతో పిలాతు అంటా ఉన్నాడు, నేను నడిపించడానికి, నేను సిలువ వేయడానికి నాకు అధికారం ఉన్నది అన్నప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట, పైనుండి నీకు ఇవ్వబడితే తప్ప నా మీద నీకు ఏ అధికారము లేదనే మాట చెప్తా ఉన్నాడు. ఆ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యాచించగానే, యూదులు నువ్వు ఇతను విడుదల చేసితివా, కైసరుకు స్నేహితుడు కావు, తను రాజునని చెప్పుకున్న ప్రతి వాడు కైసరుకి విరోధంగా మాట్లాడిన వాడని కేకలు వేసిరి. ఒకవేళ నువ్వు విడుదల చేసినట్టయితే మేము కైసర్కి విరోధంగా, కైసర్ నీకు స్నేహితుడు కాదు, మాకు కైసర్ తప్ప ఎవరు కూడా రాజు కాదు అని కేకలు వేశారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 13వ వచనము, పిలాతు ఆ మాట విని యేసుని బయటికి తీసుకొచ్చి మరి రాళ్ళు పరించిన స్థలం వద్ద న్యాయపీఠం వద్ద కూర్చుండగా, ఎబ్రీ భాషలో ఆ స్థలంకు గబుతా అనే పేరు. ఆ దినము పస్కా సిద్ధపరిచిన దినము. అప్పుడు ఉదయాన్నే 6 గంటలు కావస్తుంది. ఇతడు ఇదిగో మీ రాజు అని యూదులకు చెప్పాను. అందుకు వారు ఇతనిని సమరించి సిలువ వేయమని కేకలు వేసిరి. పిలాతు మీ రాజు సిలువ వేయుదునా అని వారిని అడగగా, ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. అప్పుడు సిలువ వేయుటకు ఆయనను వారికి అప్పగించెను. సిలువ వేయుటకు ప్రభువైన యేసుక్రీస్తుని వారికి అప్పచెప్పి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా,
పిలాతు కూడా ప్రయత్నం చేశాడు. ఆయనలో ఏ దోషము లేదని ముమ్మార్లు కూడా చెప్పినా కానీ ప్రజలు వినలేదు. ప్రజలు కేకలు వేశారు. సిలువ వేయమని కేకలు వేసినప్పుడు యేసు ప్రభుని వారికి అప్పచెప్పి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు ఆ సిలువ ప్రయాణమంతా కూడా, ఆ భారమంతా కూడా, ఆ శ్రమ మోస్తూ, ఆ సిలువను మోస్తూ మనందరి నిత్యము ఆ కలువరి సిలువలో యేసయ్య రక్తము కార్చి ప్రతి పాపము నిత్యము యేసు ప్రభు ఆ కలువరి సిలువలో ప్రతి ఒక్క మానవుని యొక్క పాపము నిత్యము కలువరి సిలువలో యేసయ్య రక్తము కార్చి మనందరికీ గొప్ప విడుదల దయచేసి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు ఇతనిని సమరించుము సిలువ వేయమని కేకలు వేసిరి. ఫిలాతు మీ రాజు సిలువ వేయుదురా అని వారిని అడగగా ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. అప్పుడు సిలువ వేయుటకును అతడిని వారికి అప్పగించెను. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆ సిలువ మరణానికి అప్పచెప్పడం జరిగింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనందరి పాపముల నిత్యము ఆ 2024 సంవత్సరముల క్రితం యేసు ప్రభు జన్మించి బెత్లెహేములో కన్య మరియం గర్భంలో జన్మించిన తర్వాత 33.5 సంవత్సరంలో జీవించి 3.5 సంవత్సరంలో పరిచర్య చేసి మనందరి నిత్యము ఆ అంతా కూడా యేసు ప్రభు చెల్లించాడు. ఈరోజు నువ్వు నేను విడిపించబడ్డాము అంటే ఆ రోజు యేసయ్య ఆ చెల్లించేశాడు. ప్రతి ఒక్కరి కొరకు ఆ చెల్లించాడు. ప్రపంచంలో ప్రతి మానవుని కొరకు ఆ యేసయ్య చెల్లించాడు. యేసయ్య రక్తంలో స్వస్థత ఉంది. యేసయ్య రక్తంలో పాప క్షమాపణ ఉంది. యేసయ్య రక్తంలో ఈరోజు కూడా యేసయ్య నా పాపములను క్షమించు అంటే తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని నీ యొక్క పాపములు క్షమించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఏ నోరుతో మరి ఓసన్నకు జయమని పలికిన వారు, దావీదు కుమారునికి జయమని పలికిన వారు, చివరి వారి నోటి నుంచి వచ్చిన మాట ఏంటంటే, ఒక వారము ముందు యేసయ్యకు ఓసన్న జయము కలుగును గాక, దావీదు కుమారునికి జయము కలుగును గాక అని పాటలు పాడుతూ దేవుని ఘనపరిచిన వారు, తర్వాత వారి నోటి నుంచి ఏమొచ్చిందంటే సిలువ వేయమని, యేసు ప్రభుని సిలువ వేయమని కేకలు వేశారు. యేసు ప్రభుని ఆ సిలువ మరణానికి చివరికి అప్పచెప్పడం జరిగింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం కూడా అనేక సందర్భంలో మన నోటితో దేవుని గణపరుస్తున్నాము, తిరిగి అదే నోటితోనే దేవుని బాధపరుస్తున్నాము, అదే నోటి మాటలతోనే దేవుని గాయపరుస్తున్నాము. ఆనాడు యూదులు కేకలు వేసి సిలువకు అప్పచెప్పిన్నారు. ఈరోజు కూడా మరలా మనం నోటితో అబద్ధాల వారితో పాపము చేస్తూ యేసయ్యని మరలా మనం సిలువ మరణానికి అప్పచెప్పే విధంగా మనం జీవిస్తున్నామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి హృదయకాలము మనల్ని మనం పరిశోధించుకొని దేవుడు చేసిన మేలని జ్ఞాపకం చేసుకొని దేవుని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి. ఈరోజు ఈ సమయంలో ఒకవేళ నువ్వు ఇంకా పాపంలో జీవిస్తున్నట్టయితే ఇది నీకు ఒక శుభవార్త. నీ పాపంలో క్షమించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఎవరు నిన్ను క్షమించకపోయినా కానీ యేసయ్య నీ పాపంలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మోకాలుండి యేసయ్యా నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు, ఇక మీదట నేను ఎన్నడూ కూడా పాపం చేయను, ఇక మీదట నీ బిడ్డగా నేను జీవిస్తాను, ఇక మీదట నేను నీ కుమార్తెగా జీవిస్తానని నువ్వు ప్రార్థన చేసినట్టయితే ఈ సమయంలోనే ఈ గడియలోనే యేసయ్య నీ పాపాలు క్షమించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఒకే ఒక పని చేయవలసింది, నువ్వు నోటితో నీ పాపం ఒప్పుకున్నట్టయితే ప్రతి పాపం నుంచి యేసయ్య నేను విడిపించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ యొక్క సిలువ ప్రయాణంలో మనము ధ్యానించిన యోహాను సువార్త 19 నుంచి 16 వరకు చూసినట్టయితే యేసు ప్రభు ఆ సమయంలో యేసు ప్రభు కొరడాలో కొడుతూ ముళ్ళ కిరీటం పెడుతూ అరచేతిలో కొడుతూ చివరికి ఆ సిలువ మరణానికి అప్పచెప్పి ఉన్నారు. హృదయ కలపి బాటలింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసు ప్రభు మరణము ప్రతి మానవునికి ఒక విజయం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన పనిని ఆ చివరి గంటలలో ఆ సిలువ మరణానికి అప్పచెప్పబడడం ద్వారా మనం అందరికీ ఇదొక శుభము.
యేసు ప్రభు మరణించి తిరిగి మూడో రోజు లేసి పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ సమయంలో ఈ గడియలో కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉంటారు. దేవుని చిత్తానుసారంగా దేవుని ఆజ్ఞల ప్రకారము మనం జీవించి అనేకులకు సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండాలని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని. మనందరి బాధ్యత, మనం దేవుని యొక్క సువార్త ప్రకటించడము ప్రతి ఒక్కరి బాధ్యతగా ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. ఇటు మాటలు ఉండే కాలము దేవుడు మీ హృదయాలలో ఈ మాటలను దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్న తండ్రి, మరొక హృదయ కాలము తండ్రి, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడే ఆ శిలువ ప్రయాణంలో యేసయ్య మా అందరి నిత్యము మౌనంగా ఉండే తండ్రి ప్రభా, ఆ మరణాన్ని నాయన ప్రభా, ఆ శ్రమను మా కొరకు అనుభవించిన దేవా నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్న తండ్రి ప్రభా. నీ మరణం ద్వారా ప్రతి పాపము కొట్టివేయబడింది నాయన ప్రభా. ప్రతి ఒక్క మానవుని యొక్క పాపం నిమిత్తము ఆ వెలను చెల్లించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. తిరిగి లేచి తండ్రి పునరుద్ధారణ దేవా ఈ సమయంలో కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మనల్ని చూస్తూ మా విజ్ఞాపనలు వింటున్న దేవా నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ రోజంతా కూడా మనల్ని కాపాడి దీవించి మరి నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకు, మన కుటుంబములకు, మన గృహాలకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.